వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. 2026 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఎమ్మెల్యే గౌడ్ శిరీష రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు పలాస శాసనసభ్యురాలు గౌడ్ శిరీష తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్తున్నామన్న మాట మీద నిల్చొని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయనకు తోడుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ నాయకులైన నారా లోకేష్, బీజేపీ పెద్దల సహకారంతో 18 నెలలకు ముందు ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని 100% నిరూపించుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నామని శాసనసభ్యురాలు గౌడ్ శిరీష పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ 18 నెలలుగా ఇచ్చిన హామీలని 100% అమలు చేయడంతో పాటు అనేక కొత్త సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజల్లో ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి దగ్గరవుతూ ముందుకు వెళ్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 సూపర్ హిట్ తో పాటు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఊరట, అలాగే మహిళలకి ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు పథకం, తల్లికి వందనం, దీపం పథకం, ఎన్టీఆర్ పెన్షన్లు, పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు, ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం 18 నెలల్లోనే చేసి చూపించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని కొనియాడారు. 18 నెలలుగా ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేనన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలతో ఎన్నికల ముందు మీకు చెప్పినట్టుగానే డబుల్ ఇంజన్ సర్కారు స్పీడ్తో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ముందుకు తీసుకెళ్తామన్న మాట మీద నిల్చొని ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడుగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులైన నారా లోకేష్ గారు, బీజేపీ పెద్దల సహకారంతో 18 నెలలకు ముందు ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని 100% నిరూపించుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళాం. ముఖ్యంగా ఈ 18 నెలలుగా ఇచ్చిన హామీలని 100% అమలు చేయడంతో పాటు అనేక కొత్త సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజల్లో ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి దగ్గరవుతూ ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 సూపర్ హిట్ తో పాటు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతన్నలకి ఊరట, అలాగే మహిళలకి ఇచ్చిన ఉచిత బస్సు పథకం, తల్లికి వందనం, దీపం పథకం, ఎన్టీఆర్ పెన్షన్లు, పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు, ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం 18 నెలల్లోనే చేసి చూపించిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి. ఇదొక్కటే కాదు, ఎన్నికల్లో ఇవ్వని అనేక సంక్షేమ పథకాలను ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాం. అలాగే 2026 మరింత ఉత్సాహంగా మరిన్ని కార్యక్రమాలతో అభివృద్ధి పదంలో పలాస దూసుకుపోతుందనే విధంగా మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తానని మీకు మాట ఇస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 2026లో మరింత ఉత్సాహంగా మరిన్ని కార్యక్రమాలతో అభివృద్ధి పదంలో పలాస దూసుకుపోతుందనే విధంగా మీ అందరి సహకారంతో ముందుకెళ్తానని మీకు మాట ఇస్తూ మీరు అందించిన సహకారానికి మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ కూడా 2026వ సంవత్సరానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇట్లు మీ సోదరి పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష. శ్రీకాకుళం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సుమారు 50 మంది మహిళలు పార్టీలోకి జాయిన్ అయ్యారు. శ్రీకాకుళం బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పైడి సింధూరా ఆధ్వర్యంలో శ్రీకాకుళం బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన శ్రీకాకుళం నలుమూలల నుంచి సుమారు 50 మంది మహిళలు పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారిని జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిందని, తప్పకుండా మహిళలు అవకాశం అందిపుచ్చుకొని పార్టీలోకి అనేక బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. పార్టీ బలోపేతం కోసం తప్పకుండా అందరూ పనిచేయాలని అన్నారు. మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అనేక కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తుందని, రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి చూసి బీజేపీ పార్టీలోకి జాయిన్ అవుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, పూర్వ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, బీజేపీ నాయకులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభివృద్ధిలో శ్రీకాకుళాన్ని అగ్రభాగాన నిలుపుదామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం 2026 సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ఏడాది జిల్లాలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాదిలో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన పేదలందరికీ సకాలంలో అందేలా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా జిల్లాలో జరగనున్న అరసవెల్లి రథసప్తమి వేడుకలను ఈసారి రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందని, దీనిని 7 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. యువత దొరలవాట్లకు దూరంగా ఉండి విద్యారంగంలో జిల్లా పేరును నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కవటి మండలం బల్లిపుట్టుక స్వగ్రామంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిరియా విజయ మరియు మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరస్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఇచ్చాపురం నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు జిల్లాలో గల వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద ఎత్తున నరసన్నపేట నియోజకవర్గ ప్రజలు శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఇంటి వద్దకు చేరుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నరసన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మరియు నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చనాకి నూతన ఆంగ్ల సంవత్సరం 2026 శుభాకాంక్షలు తెలియజేసేందుకు నరసన్నపేట నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం 7 గంటల నుండి మబగాం తన స్వగృహం వద్ద నరసన్నపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నిరంతర శ్రామికులు, స్నేహశీలి, నిరాడంబర్లు, విలువలకు, సాంప్రదాయాలకు ప్రతిరూపంగా ఉంటున్న నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముందుగా అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు వేడుకలను ప్రారంభించారు. శుభాకాంక్షలు తెలియజేసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. తన అభిమాని నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, నరసన్నపేట నియోజకవర్గ తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, మండల అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువత, పలు దేవాలయ పండితులు, సర్వమత ప్రార్థనలు, ముస్లిం, క్రైస్తవ సోదరులు, హిందూ సంఘాల ప్రతినిధులు, వృత్తి కళాకారులు, రైతులు, శ్రామికులు, అధికారులు, వివిధ డిపార్ట్మెంట్కు చెందిన అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చి తన అభిమాన నేతకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. హిరమండలం మండలం తంపా గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం తంపా గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. అలాగే రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరుతాయని, సెలవు దినాల ముందు రోజే పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలోనే ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం కోటబొమ్మలి మండలం ప్రకాశ్ నగర్ కాలనీ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 3 కీలక మార్గాల్లో పాల్గొని లబ్ధిదారులకు భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగుతుందని అన్నారు. కోటబొమ్మలి మండలం పొందర వీధికి చెందిన 25 మంది లబ్ధిదారులకు సుమారు 5 దశాబ్దాలుగా భూమి సాగు చేసుకున్నప్పటికీ వారి పేపర్లపై అధికారిక పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాన్ని మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ గా తీసుకుని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన 25 మందిని గుర్తించి వారికి 1B భూమి పత్రాలను సిద్ధం చేశారు. వీటిని ప్రకాశ్ నగర్ కాలనీలో మంత్రి స్వయంగా పంపిణీ చేశారు. త్వరలోనే వీరందరికీ పట్టాదారు పాస్ పుస్తకం అందజేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షతో తొలగించబడిన నందిగాం మండలం దేనబంధపురానికి చెందిన 9 మంది లబ్ధిదారుల పింఛన్లకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది. బాధితులు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాల మేరకు స్పందించిన ప్రభుత్వం పింఛన్లు నిలిపివేసిన నాటి నుంచి నేటి వరకు ఉన్న బకాయి మొత్తం 18 లక్షలను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని మంత్రి అచ్చెన్నాయుడు లబ్ధిదారులకు అందజేస్తూ
పేదల హక్కులను కాపాడడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ వెనకాడదని స్పష్టం చేశారు. ఇక నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీకి బదులుగా ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 31వ తేదీన పింఛన్లు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ప్రకాశ్ నగర్ కాలనీలో మంత్రి స్వయంగా ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. స్వయంగా పింఛన్లు అందజేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ఏపీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోయిన రమేష్, కూటమి ముఖ్య నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు ఎమ్మెల్యే గొడ్డుశంకర్. వృద్ధాప్యంలో ఎటువంటి ఆధారం లేని వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొండంత అండగా నిలుస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం పట్టణంలోని ఆదివారంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గొడ్డుశంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కనీస అవసరాలు తీర్చుకోవడానికి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న వారు మందులు కొనుక్కునేందుకు ఈ పింఛన్ల నగదు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ భరోసా వల్ల వృద్ధులకు సమాజంలో, కుటుంబంలో గౌరవం పెరుగుతుందని పలువురు లబ్ధిదారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, డిఆర్డీఓ పీడీ కిరణ్ కుమార్, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి సహకార సదస్సు 2025 ముగింపు వేడుకల్లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సహకార వ్యవస్థ కోట్లాది మంది సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉందని, ఈ రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ సహకార సంవత్సరం రాష్ట్ర స్థాయి సహకార సదస్సు 2025 ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీబీ డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2025ను సహకార సంవత్సరంగా ప్రకటించిందని, ఈ ముగింపు వేడుకలకు శ్రీకాకుళం జిల్లాలో జరగడం సంతోషదాయకమని అన్నారు. దేశవ్యాప్తంగా 29 కోట్ల మంది సభ్యులున్న ఈ వ్యవస్థ ప్రాముఖ్యతను గురించి కేంద్రం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. గతంలో వాణిజ్య బ్యాంకులు ఉన్నప్పటికీ గ్రామీణ రైతాంగానికి క్షేత్రస్థాయిలో అండగా నిలిచేందుకు సహకార సంఘాలు ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు సాంకేతికతకు దూరంగా ఉన్న ఈ వ్యవస్థ ఇప్పుడు కంప్యూటరీకరణ ద్వారా వాణిజ్య బ్యాంకులతో పోటీ పడే స్థాయికి ఎదిగిందని కొనియాడారు. శ్రీకాకుళం వంటి తీర ప్రాంత జిల్లాల్లో మత్స్య సంపద పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన సదుపాయాలు లేక మత్స్యకారులు వలస వెళ్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జట్టీలు, పోర్ట్ల నిర్మాణంతో పాటు కోల్డ్ స్టోరేజ్ వసతులను కల్పిస్తామన్నారు. నాబార్డ్ సహకారంతో మరిన్ని ప్రాజెక్టులను డిజైన్ చేసి వలసలను అరికడతామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహకార రంగంలో దేశంలోని ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసనసభ్యులు గొడ్డుశంకర్, నాబార్డ్ సీజీఎం గోపాల్, జీఎం కేవీఎస్ ప్రసాద్, 3 జిల్లాల డీసీసీబీ అధ్యక్షులు, ఏపీఎస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ ముక్కు ఆదినారాయణ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక భరోసా నెలవారీ పింఛన్ల పథకంలో భాగంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ ముక్కు ఆదినారాయణ స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ యువత, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గొండశంకర్ తో కలిసి పలు రోడ్లను ప్రారంభించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం నగరంలోని ప్రతి వీధిలోనూ మౌలిక సదుపాయాలు కల్పించి శ్రీకాకుళాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం నగరంలోని బలగా చిట్టివారి తోట నుండి బలగా రోడ్డు వరకు 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, అలాగే కుమ్మరి వీధి నుండి పాలకొండ వరకు 1.23 కోట్ల సాధారణ నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే గొండశంకర్ తో కలిసి ప్రారంభించారు. ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు నాణ్యమైన రహదారులు, కాలువ నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నిర్దేశించిన గడువులోగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి స్వప్నిల్ దినకర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో
మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, ఇంజనీరింగ్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 6వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇంట్లో మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ మేరకు తల్లి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు 2 గంటల్లో బాలికను తల్లి వద్దకు చేర్చారు. కాశీబుగ్గ పట్టణానికి చెందిన లల్లిప్రియ నాయక్ అనే బాలిక స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. నేడు పాఠశాలకు వెళ్లనని ఇంట్లో మారం చేసింది. దీంతో తల్లి అనీషా నాయక్ మందలించడంతో బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా బాలిక జాడ తెలియకపోవడంతో తల్లి అనీషా నాయక్ కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు స్పందించి సీఐ రామకృష్ణ ఆదేశాల మేరకు 2 బృందాలుగా ఏర్పడిన పోలీసులు కేవలం 2 గంటల్లో బాలికను ఆమె తల్లి వద్దకు చేర్చారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.